యా ఫ్రెండ్స్, ఎంఈసీ స్ట్రీమ్లో భాగంగా మనకి కోర్సెస్ అండ్ కెరియర్స్ ఏముంటాయి అని చూసుకుందాం. మొదటిగా మనకి మేనేజ్మెంట్ కెరియర్స్. మన కెరియర్ మేనేజ్మెంట్ సైడ్గా ఎలాంటివి ఉంటాయి? కార్పొరేట్ అంటాం. ఈ కార్పొరేట్ మేనేజ్మెంట్ సైడ్ మన కోర్సెస్ అనేటివి ఏముంటాయి, మన బిజినెస్ ఆపర్చునిటీస్ అనేటివి ఏముంటాయి, లేదు మన జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి ఏముంటాయి. బీబీఎం, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఇట్ ఈస్ ఎ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ టోటల్లీ బిలాంగ్స్ టు ద కంపెనీ. మనకి మెయిన్లీ ఈ మేనేజ్మెంట్లో కంపెనీలలో మనం ఎలా వర్క్ చేస్తాం, ఈ కంపెనీ సెక్రటరీస్ అనేటివి ఎలా ఉంటాయి, లేదు వాటి గ్రూప్స్ అనేటివి ఎలా ఉంటాయి, మాస్టర్స్ అండ్ బ్యాచిలర్స్ అనేటివి ఎలా ఉంటాయి, ఇవి చూస్తుంటామమ్మ. ఫస్ట్ వచ్చేసి మనకి బీబీఎం, నెక్స్ట్ వన్ బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇది బ్యాచిలర్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి బ్యాచిలర్ అంటాం దీన్ని. మళ్ళీ దీంట్లో వేరే స్ట్రీమ్స్ ఉంటాయి. మనకి ఎంబీఏకి వచ్చేసరికి స్పెషలైజేషన్స్ తీసుకుంటాం. ఫినాన్స్ కానీ, మార్కెటింగ్ కానీ, హెచ్ఆర్ కానీ, ఐటీ కానీ. అంటే ఒక కంపెనీలో ఇవన్నీ డిపార్ట్మెంట్లు యూజ్ అవుతాయి. అవి ఎలాంటి యూజ్ అవుతాయి, రీసెర్చ్ అనాలసిస్ అనేవి ఏముంటాయి, అవన్నీ కూడా మనకి బీబీఏలో తెలుసుకుంటాం. ఎంబీఏ వచ్చేసి దీనికి మాస్టర్. ఇక్కడ నేర్చుకున్న ప్రతిదీ కూడా ఇంకా హైలీ క్వాలిటీగా ఎంబీఏలో నేర్చుకుంటాం విత్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ బిహెచ్ఎం, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అంటాం. హోటల్ మేనేజ్మెంట్లో కంప్లీట్గా ఇది మేనేజ్మెంట్ ఎలా చేస్తాం అంటే కుకింగ్ అలా కాకుండా దాని మేనేజ్మెంట్ అనేది ఎలా చేస్తాం అనేది ఈ బిహెచ్ఎంలో నేర్చుకుంటాం. నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్. టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్లో ఆ మేనేజింగ్ స్కిల్స్ అనేవి ఏముంటాయి, అవి వచ్చేసి మనకి ఈ బ్యాచిలర్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇవే కాకుండా మనకి ఇంకా వేరియస్ ఉన్నాయి. అవి వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఫైన్ ఆర్ట్స్కి కూడా మనం ఎలిజిబుల్. ఈ ఫైన్ ఆర్ట్స్లో మరి ఏమేమి గ్రూప్స్ ఉంటాయి మనకి అంటే పెయింటింగ్ కానీ, పెయింటింగ్కి సంబంధించిన ఫైన్ ఆర్ట్స్లో మనం అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. బీఎఫ్ఏ అంటాం, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. దాంట్లో వచ్చేసి ఈ స్ట్రీమ్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ఫోటోగ్రఫీ, యానిమేషన్, ఇవన్నీ కూడా మనకి ఇంట్రెస్ట్ ఉన్న కెరియర్ని మనం చూస్ చేసుకోవాల్సి వస్తే మనం బీఎఫ్ఏ కెరియర్ అనేది చూస్ చేసుకోవచ్చు ఆఫ్టర్ మనకి ఎంఈసీ. అప్లైడ్ ఆర్ట్స్కి సంబంధించి కూడా మనకి ఇందులో ఉంటుంది. ఇంటీరియర్ డిజైనింగ్, ఇది ఇప్పుడు భూమి ఉన్న కోర్స్ మనకు ఖచ్చితంగా దీని తర్వాత వెల్ ఆపర్చునిటీస్ అనేటివి, బిజినెస్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, లేదు జాబ్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇదే కాకుండా ఒకవేళ మనకి ఈ రెండు స్ట్రీమ్స్ అనేటివి ఇంట్రెస్ట్ లేదు, జనరల్గా అందరు చేసేలాగా మనం డిగ్రీ చేయాలనుకుంటే ఈ డిగ్రీ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ వచ్చే ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ ఆర్ట్స్ గ్రూప్కి మిగతా వాటికి సైన్స్ గ్రూప్లో ఉండే ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ కూడా ఈ మనకు ఆర్ట్స్ గ్రూప్లో ఇవి చూస్ చేసుకోవచ్చు. అవి ఏంటి అని అంటే బీకామ్ జనరల్, బీకామ్ ఇది కామర్స్ గ్రూప్. సో కామర్స్ స్టూడెంట్సే కాకుండా ఇది జనరల్గా ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కామర్స్ స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే దీంట్లో కామర్స్ ఆల్రెడీ వాళ్ళు ఇంటర్లో నేర్చుకొని ఉంటారు. నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేటివి ఉంటాయి మనకి. అంటే నువ్వు ఇప్పుడు ఎంపీసీఎస్, ఎంఎస్సిఎస్ లాంటి సైన్స్ వాళ్ళు నేర్చుకునే కంప్యూటర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు ఇందులో వస్తాయి. డిబిఎంఎస్, ఆర్డిబిఎంఎస్, వీటిలో ఉండేటి కోర్సెస్ సి++, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ లెవెల్కి మనకి ఎలా యూజ్ అవుతాయి అనేటి ఈ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో మనం నేర్చుకుంటాం. బీకామ్ కంప్యూటర్ సైన్స్. సో ఈ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్లీగా మనకి ఏదైతే సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఉందో సైన్స్ వాళ్ళకి, ఈ ఆర్ట్స్ వాళ్ళకి కూడా మనకి ఇదే ఉంటుంది రిలేటెడ్ టు. నెక్స్ట్ బీకామ్ ఒకేషనల్, ఇది ఒక టైప్ ఆఫ్ గ్రూప్ మనకి, ఇది కూడా కామర్స్కి సంబంధించిన గ్రూపే. నెక్స్ట్ బీకామ్ హానర్స్ కూడా కామర్స్కి సంబంధించిన గ్రూపే. ఇవన్నీ కూడా కామర్స్ స్పెషలైజేషన్స్ అనమాట డిగ్రీలో. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అండ్ ఎంబీఏ. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అని అంటే బీకామ్ అండ్ ఎంకామ్ రెండు కలిసి మనకి ఒకటేసారి అప్లై చేసుకోవచ్చు. మనం డిగ్రీతో పాటు డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీకి సపరేట్గా ఎగ్జామ్ రాయకుండా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అన్నప్పుడు మనకి కంప్లీట్గా మాస్టర్స్ అండ్ బ్యాచిలర్స్ రెండు కలిసి మనకు ఉంటాయి. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అంటే మనకి ఇప్పటిదాకా మేనేజ్మెంట్లో నేర్చుకున్నాం కదా బీబీఏ అని, ఈ బీబీఏ అండ్ ఎంబీఏ ఇవి రెండు కలిసి మనకి ఇంటిగ్రేటెడ్లీ ఒకేసారి చేయొచ్చు. ఇవి సెంట్రల్ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. చాలా సెంట్రల్ యూనివర్సిటీస్లో ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, లేకపోతే జవహర్లాల్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, కొన్ని ఐఐటీస్, కొన్ని ఐఐఎమ్స్లలో కూడా ఈ కోర్స్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ జనరల్ డిగ్రీ, దీంట్లో బీఏ ఇంగ్లీష్, ఇంకా ఇది ఇక్కడ నుంచి మొత్తం కూడా మనకి కంప్లీట్గా సబ్జెక్ట్ స్పెషలైజేషన్ తోటి ఉంటాయి.
అంటే ఇప్పుడు బీఏ ఇంగ్లీష్ తర్వాత మనకి ఎంఏ ఇంగ్లీష్ చేసుకోవచ్చు. సో అలా కంప్లీట్గా స్పెషలైజేషన్ అనేటిది ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది. నెక్స్ట్ బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ వేరే, ఇంగ్లీష్ వేరే. నెక్స్ట్ బీఏ ఫైన్ ఆర్ట్స్, మీరు ఫైన్ ఆర్ట్స్లో మళ్ళీ బీఏ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంతకుముందు ఫైన్ ఆర్ట్స్లో ఫ్యాషన్ డిజైనింగ్ అవన్నీ స్పెషలైజ్డ్, అంటే సింగిల్ స్ట్రీమ్గా చేసుకోవచ్చు, లేదు డిగ్రీ కోర్స్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పిన దగ్గరనేమో అవన్నీ డిప్లొమా కోర్సెస్ అంటాం మనం, డిప్లొమా కిందికి వస్తాయి. ఇక్కడనేమో కంప్లీట్గా డిగ్రీ కిందికి వస్తుంది ఇది. నెక్స్ట్ బీఏ సైకాలజీ, బీఏ ఆర్కియాలజీ. ఈ ఆర్కియాలజీలో కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ ఆర్కియాలజీలో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ బీఏ సోషల్ వర్క్లో కూడా ఇంట్రెస్ట్ ఉండి ఈ సొసైటీ పైన, సోషల్ వర్క్ పైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు బీఏ సోషల్ వర్క్ అనేది చేయొచ్చు. బీఏ జోగ్రఫీ కూడా మీకు ఆల్రెడీ బేసిక్ 10th క్లాస్ లెవెల్లో మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు జోగ్రఫీ గురించి. సో ఆ జియోగ్రఫీ బయాలజీలో స్పెషలైజ్డ్గా ఒకటే సబ్జెక్ట్ గురించి మనం నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్లో జియోగ్రఫీ ఉంటుంది. దీంతో పాటు మీకు అడిషనల్గా మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. జస్ట్ లైక్ ద బకెట్ సిస్టంలో మనకు ఒకటి మెయిన్ స్ట్రీమ్ ఉంటుంది, మిగతా 2 మనకు చూస్ చేసుకోవాల్సినవి ఉంటాయి. సిమిలర్గా ఇవి కూడా అలానే అనమాట. నెక్స్ట్ బీఏ థియాలజీ, బీఏ రూరల్ స్టడీస్. మనకి రూరల్ స్టడీస్ కూడా మనం కొన్ని మూవీస్లో కానీ మిగతా దగ్గర చూస్తూ ఉంటాం. రూరల్ స్టడీస్ అనేవి ఏముంటాయి, రూరల్ స్టడీస్లో మనం ఏమేమి నేర్చుకోవచ్చు అని. అంటే కంప్లీట్గా ఈ విలేజెస్ డెవలప్మెంట్ కానీ, ఈ విలేజెస్కి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ అవి ఉంటే అవి ఎలా రెక్టిఫై చేయాలి, ఇవన్నీ కూడా మనకి దీంట్లోనే వస్తాయి రూరల్ స్టడీస్లో. నెక్స్ట్ బీఏ మ్యూజిక్, స్పెషలైజ్డ్గా మ్యూజిక్ మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే బీఏ మ్యూజిక్, అంటే మ్యూజిక్లో కూడా మీకు డిగ్రీ వస్తుంది. బీఏ హిస్టరీ, బీఏ కమ్యూనికేషన్ స్టడీస్. సో ఈ మాస్ కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా, జర్నలిజం లాంటి, సో ఈ మాస్ కమ్యూనికేషన్ స్టడీస్ కూడా మీరు దీంట్లో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బీఏ ఎకనామిక్స్. ఈ దానికి మన కొన్ని టిస్ కానీ, బిర్లా, బిట్సాట్ కానీ వీళ్ళు చాలా ఆఫర్ చేస్తున్నారు. అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ బీఏ ఎకనామిక్స్. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే బీఏ ఎకనామిక్స్కి జాయిన్ అవ్వండి. బీఏ చేయాలి అనుకుంటే ఎంఈసీ వాళ్ళు ఇది బాగుంటుంది. సెంట్రల్ యూనివర్సిటీస్లో చూస్ చేసుకోండి. నెక్స్ట్ బీఏ సోషియాలజీ. ఈ సోషియాలజీ కూడా మంచి భూమి ఉన్న సబ్జెక్టే, ఇది కూడా మనం చూస్ చేసుకోవచ్చు. బీఏ ఫిలాసఫీ, బీఏ పొలిటికల్ సైన్స్ ఆల్రెడీ మీకు తెలుసు, ఇంతకుముందు దీన్ని సివిక్స్ అనేది, ఇప్పుడు ఇంటర్లో కూడా దాని నేమ్ చేంజ్ చేసి పొలిటికల్ సైన్స్ అని పెట్టారు. సో ఈ బీఏ పొలిటికల్ సైన్స్ కూడా మంచి డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ మనకి. నెక్స్ట్ బీఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. ఆల్రెడీ మనం ఇక్కడ కమ్యూనికేషన్ స్టడీస్ చూసాం కదా, ఇదే ఇంకో కొంచెం అడ్వాన్స్. అంటే కొన్ని కోర్సెస్ అనేవి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ ఉండవు. అంటే యూనివర్సిటీస్ని బట్టి కొన్నిట్లోనేమో కమ్యూనికేషన్ స్టడీస్ అంటున్నాం, కొన్నిట్లోనేమో మాస్ కమ్యూనికేషన్ అంటున్నాం. నెక్స్ట్ బీఏ ఆంథ్రోలజీ. సో ఈ బీఏ ఆంథ్రోపాలజీ అనేది కూడా మనకి సెంట్రల్ యూనివర్సిటీస్లో బాగా డిమాండ్ ఉన్న సబ్జెక్ట్. నెక్స్ట్ బీఏ బయోమెడికల్ సైన్సెస్. సో ఈ బీఏ బయోమెడికల్ సైన్సెస్ కూడా మనకి ఈ మెడిసిన్కి సంబంధించినవి ఉంటాయి దీంట్లో, అవి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మనకు చాలా డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. బీఏ ఎల్ఎల్బి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇదైతే అందరికీ, లాయర్. సో ఈ లాయర్ అవ్వాలంటే మనం క్లాట్ ఎగ్జామ్ రాసేటప్పుడు దీనికి వచ్చి బీఏ ఎల్ఎల్బి అని చెప్పి మనకి ఇస్తారు సర్టిఫికేషన్. సో ఈ బీఏ ఎల్ఎల్బి ఏంటి అంటే కంప్లీట్గా లాకి సంబంధించింది. ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనకి లాకి సంబంధించింది ఉంటుంది. నెక్స్ట్ బీఏ హోమ్ సైన్స్. బీఏ హోమ్ సైన్స్లో న్యూట్రిషన్కి సంబంధించింది ఉంటుంది. సో బీఎస్సీ హోమ్ సైన్స్ ఉంటుంది అండ్ బీఏ హోమ్ సైన్స్ ఉంటుంది. వీటి రెండింటికి మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది మనకి. బీఏలో కూడా మనం హోమ్ సైన్స్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ బీఏ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ బీఏ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఈ బీఎడ్ బీపెడ్ ఎలాంటివి ఉన్నాయో సో అలా ఇదొక స్పెషల్ ఎడ్యుకేషన్ మనకి. నెక్స్ట్ బీఏ ఫంక్షనల్ ఇంగ్లీష్. పైన మనం ఆల్రెడీ చూసాం ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఇంగ్లీష్ అని. సో ఇక్కడ ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే ఇదొక గ్రూప్ అనమాట. మనకు నంబర్ ఆఫ్ వేరియస్ గ్రూప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. వీటి గురించి తెలుసుకొని ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి మీరు తెలుసుకొని వాటి గురించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి మీకు నచ్చిన గ్రూప్ని, అంటే మీకు నచ్చిన సబ్జెక్ట్ని మీరు చూస్ చేసుకోవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది ఇక్కడ మనకి. నెక్స్ట్ అదర్ లాంగ్వేజెస్ కానీ ఇంకా లిటరేచర్ కానీ, అంటే ఇప్పుడు తమిళ్ కానీ స్పానిష్ కానీ జపనీస్ కానీ ఈ లాంగ్వేజెస్ గురించి కూడా మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ ఫ్రెంచ్ కానీ రష్యన్ కానీ వీటన్నిటి గురించి సపరేట్గా లిటరేచర్ చేయొచ్చు. అండ్ ఈ లాంగ్వేజ్ కూడా మనం సపరేట్గా వీటిపైన బీఏ చేయొచ్చు. బీఏలో మనం తీసుకోవచ్చు. మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది ఫారెన్ లాంగ్వేజెస్ అని హైదరాబాద్ యూనివర్సిటీ.
దాంట్లో మనకి నోటిఫికేషన్ పడుతుంది. ఆ నోటిఫికేషన్ బట్టి మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇవే కాకుండా వీటికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఏముంటాయి? ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫర్ జనరల్ అండ్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ. ఇంతకుముందు పైన చెప్పిన ఇప్పుడు ఈ డిగ్రీస్ అన్నిటికీ కూడా బీఏ ఎకనామిక్స్ కానీ, బీఏ పొలిటికల్ సైన్స్ కానీ, బీఏ ఇంగ్లీష్ కానీ, వీటన్నిటికీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ లెవెల్లో మీరు ఒకవేళ క్రాక్ చేస్తే మీకు అడ్మిషన్స్ అనేవి దొరుకుతాయి. సో మరి ఆ ఎగ్జామ్స్ అనేవి ఏముంటున్నాయి అని అంటే సియుఈటి, దీన్ని ఇంతకుముందు సియు సెట్ అనేది 16 సెంట్రల్ యూనివర్సిటీస్ కంబైన్ అయిపోయి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాయి. వీటిలో వచ్చే ర్యాంకును బట్టి మనకు అడ్మిషన్ అనేది సెంట్రల్ యూనివర్సిటీస్లో దొరుకుద్ది, ఇంటిగ్రేటెడ్ దొరుకుద్ది, అండ్ తర్వాత డైరెక్ట్ స్పెషలైజ్డ్గా ఇప్పుడు బీఏ ఎకనామిక్స్. సో మీకు బీఏ ఎకనామిక్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు దీంట్లో వచ్చే మెరిట్ని బట్టి. ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నాయో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి మరి? ఇంటిగ్రేటెడ్ అంటే బీఏతో పాటు ఎంఏ, అదే స్పెషలైజ్డ్ సబ్జెక్ట్లో మీరు బీఏ అండ్ ఎంఏ ఇవి రెండు కలిసి చేయొచ్చు ఒకటేసారి, ఒకటే ఎగ్జామ్తో. అంటే ఈ సియుఈటీలో క్వాలిఫై అయిపోయి ఇంటిగ్రేటెడ్లో నువ్వు జాయిన్ అయిపోతే. ఎంబీఏ కూడా ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ. కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ అవి కూడా మనకి ఆఫర్ చేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అంటే బీబీఏ కమ్ ఎంబీఏ, ఇవి రెండు కూడా మనకి ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. మనం అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళ ఎగ్జామ్ క్రాక్ చేస్తే వాళ్ళు మనకి మన ర్యాంకుని బట్టి సీట్ ఇస్తారు. సో అంటే మనం బీబీఏ ఎంబీఏ ఒకేసారి చేసుకోవచ్చు, దాన్ని ఇంటిగ్రేటెడ్ అంటాం. నెక్స్ట్ దోస్త్, ఇది ఇంకా మనకు కంప్లీట్గా తెలంగాణకు సంబంధించింది. దోస్త్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ అంటాం దీన్ని. సో ఈ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ, ఈ తెలంగాణలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తీసుకొచ్చి మనకు అప్లికేషన్ పెట్టుకుంటే వేరియస్ యూనివర్సిటీస్లలో మీరు ఇప్పుడు ఏదైతే బీఏ ఎకనామిక్స్ ఇవన్నీ ఉస్మానియా యూనివర్సిటీలో చేయొద్దాం అనుకుంటే మనం దోస్తులో అప్లికేషన్ ఉస్మానియా యూనివర్సిటీకి ప్రిఫరెన్స్డ్ వైజ్గా మనకి దోస్తు గురించి ఇంకా కంప్లీట్గా మళ్ళీ మనం ఇంకో వీడియోలో ఉంటుంది, దానిలో చూడండి. అక్కడ సైడ్ మనకు కంప్లీట్గా దోస్త్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మనకు వచ్చే ర్యాంకుని బట్టి ఈ లోకల్లో ఉండే యూనివర్సిటీస్లలో కానీ లోకల్ అఫిలియేటెడ్ కాలేజెస్లో కానీ మనకు సీట్ రావచ్చు. సో ఆ సీట్కి మనం ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే దోస్త్. మీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తుంది, దీని కంప్లీట్ మనకి ఇంకో వీడియోలో ఉంటుంది, దాన్ని చూడండి అమ్మా. నెక్స్ట్ కేవీపీవై, కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహ్ యోజన. ఇది ఏంటి అని అంటే ఇట్స్ ఎ ఫెలోషిప్ ప్రోగ్రామ్. మనకి స్కాలర్షిప్ రావాలి అని అంటే మనం చదువుతూనే ఇప్పుడు బీఏ ఎకనామిక్స్ మీరు చదువుకుంటూ మీకు స్కాలర్షిప్ రావాలి, స్టైఫండ్ అంటాం దాన్ని, స్టైఫండ్ రావాలి అని అనుకుంటే ఈ కేవీపీవై అనే ఎగ్జామ్ని మనం క్రాక్ చేసినట్టయితే మనకి స్కాలర్షిప్తో పాటు అంటే మనకి స్టైఫండ్తో పాటు ఎడ్యుకేషన్ కూడా దొరుకుద్ది. అది కూడా ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లలో ప్రెస్టీజియస్ కాలేజెస్లో మనకి సీట్ అనేది దొరుకుద్దమ్మా. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్ఈఎస్టీ, నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. దీని నుంచి కూడా మనకి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అనేటివి ఉంటాయి. సో ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో మనం సీట్ తెచ్చుకోవాలి అని అనుకుంటే మనం క్రాక్ చేయాల్సిన ఎగ్జామ్ ఎన్ఈఎస్టీ. నెక్స్ట్ ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇంతకుముందు చెప్పాను కదమ్మా, ఒక మన హైదరాబాద్లోనే ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, ద లాంగ్వేజ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది కదా. సో దానికి మనం అప్లికేషన్ పెట్టుకుంటే మనం ఇంతకుముందు చూసిన లాగా బీఏ ఇంగ్లీష్ కానీ, బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ కానీ, లేకపోతే బీఏ జపనీస్ కానీ, బీఏ రష్యన్ కానీ, వేరియస్ లాంగ్వేజెస్ ఫ్రెంచ్ కానీ, ఇవన్నీ లాంగ్వేజెస్ పైన మనం లిటరేచర్ కానీ లేకపోతే లాంగ్వేజ్ కానీ ఏదైనా సరే మనం కంప్లీట్ చేయొచ్చు. అది మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు అండ్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అయిపోగానే మనం మాస్టర్ డిగ్రీ కూడా దాంట్లోనే మనం కంటిన్యూ చేయొచ్చు ఇంటిగ్రేటెడ్ ఉంటే. లేదు అని అంటే బ్యాచిలర్ డిగ్రీ అయిపోయిన తర్వాత మాస్టర్ డిగ్రీ మనం పెట్టుకోవచ్చు అప్లికేషన్. నెక్స్ట్ టీఎస్డిఈ సెట్. ఈ టీఎస్డిఈ సెట్ అంటే ఏంటి అంటే స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ అనమాట. ఇది మీరు టీచర్ అవ్వాలి అనుకుంటే, ఎంఈసీ వాళ్ళు టీచర్ అవ్వాలి అని అనుకుంటే మీరు డిఈ సెట్ రాయాలి. డిఈ సెట్ రాసిన తర్వాత మీకు టీటీసీ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ 2 years ఆఫ్ ట్రైనింగ్ తర్వాత మీకు సర్టిఫికేషన్ ఉంటుంది. దాంతో మీరు స్కూల్ లెవెల్లో, ఎలిమెంటరీ లెవెల్లో మీరు టీచర్గా ఎలిజిబుల్ అవుతారు. సో దానికి మీరు రాయాల్సింది ఏంటి అంటే డిఈ సెట్. ఇంతకుముందు ఇది డైట్ సెట్ అనేది ఉండేది, ఇప్పుడు ఇది డిఈ సెట్ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. నెక్స్ట్ జేఎన్యూ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది 3 years బీఏ హానర్స్ ఇన్ ఫారెన్ లాంగ్వేజెస్. సో బీఏ హానర్స్ అనే ఫారెన్ లాంగ్వేజెస్లో బీఏ హానర్స్ కోర్స్ పైన మనం ఇది కంప్లీట్ చేయొచ్చు ఈ ఎగ్జామ్ మనం క్రాక్ చేసినట్టయితే. నెక్స్ట్ ఇవే కాకుండా మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఏముంటుంది మరి డిగ్రీలో జనరల్ అంటే ఇప్పుడు బీఏ డిగ్రీ అయిపోయిన తర్వాత మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఏముంటుంది? ఎంబీఏ చేయొచ్చు మనం బీకామ్ చేసిన తర్వాత,
బీబీఏ చేసిన తర్వాత, అంటే బీబీఏ చేసిన తర్వాత మనం ఎంబీఏ చేయొచ్చు, బీకామ్ చేసిన తర్వాత కూడా ఎంబీఏ చేయొచ్చు, ఎంకామ్ చేయొచ్చు, బీకామ్ తర్వాత ఎంకామ్ చేయొచ్చు. నెక్స్ట్ పీజీ డిప్లొమా చేయొచ్చు. పీజీ డిప్లొమాలో సపరేట్ కోర్స్కి మీకు డిప్లొమా ఉంటాయి, ఆ డిప్లొమా అనేది చేయొచ్చు. నెక్స్ట్ బీఎడ్ చేయొచ్చు. బీఎడ్ అంటే మీరు డిగ్రీ తర్వాత, ఇది డిగ్రీ తర్వాత ఎడ్సెట్ రాసి మీరు బీఎడ్ చేయొచ్చు. లేదు డిఈ సెట్ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత ఎడ్సెట్ రాసి బీఎడ్ చేయొచ్చు. అది డిప్లొమా అంటాం, దీన్ని బ్యాచిలర్ అంటాం. డిఈ సెట్నేమో డిప్లొమా అంటాం, ఇదేమో బ్యాచిలర్, ఇది హయ్యర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ బీపెడ్. ఈ బీపెడ్ కూడా డిగ్రీ తర్వాత ఉంటుందమ్మా ఫిజికల్ ఎడ్యుకేషన్లో. ఇంతకుముందు బీఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ చూసాం కదా, బీఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ తర్వాత బీపెడ్ పడుతుంది మనకి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్. ఈ బీపెడ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ మనం క్రాక్ చేస్తే మనం దాంట్లో ఈ బీపెడ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకా మనకి ఫ్యాషన్ డిజైనింగ్ పైన కోర్సెస్ ఉంటాయి. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ పైన కోర్సెస్ ఏంటి అని అంటే ఫ్యాషన్ టెక్నాలజీ అని 4 years ఉంటుంది, ఫ్యాషన్ డిజైనింగ్ అని, అపెరల్ డిజైనింగ్ అని, నెక్స్ట్ జ్యువెలరీ డిజైనింగ్ అని. ఇది కంప్లీట్లీ కూడా ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ అమ్మా. సో ఇంతకుముందు ఆల్రెడీ మనం చూసాం. వాటితో పాటు అంటే ఇవి సైన్స్ కాలేజెస్లలో ఉంటాయి, మెయిన్లీ సెంట్రల్ యూనివర్సిటీస్లలో ఉంటాయి. మనం ఎగ్జామ్ క్రాక్ చేసినట్టయితే ఇవి సెంట్రల్ యూనివర్సిటీస్లలో ఈ ఫ్యాషన్ డిజైనింగ్ పైన కోర్సెస్ అనేవి చేయొచ్చు. మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏముంటాయి? ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ జాయినింగ్ ఫ్యాషన్ డిజైనింగ్. ఇది కంప్లీట్గా సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ యూనివర్సిటీస్లో సంబంధించింది. ఎన్ఐఎఫ్టి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎంట్రన్స్ టెస్ట్. ఎన్ఐఎఫ్టి అనే ఎగ్జామ్ మనకు పడుతుంది. దీనికి మనం అప్లై చేసుకొని క్రాక్ చేసినట్టయితే మనం ఫ్యాషన్ డిజైనింగ్లో కోర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదే కాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అడ్మిషన్. సో ఈ టెస్ట్ పడుతుంది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అడ్మిషన్ అని సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తారమ్మా. ఇది సేమ్ దీంట్లో మళ్ళీ మనం క్రాక్ చేసినట్టయితే మనకు సెంట్రల్ యూనివర్సిటీస్లలో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఏఐఈడి ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫర్ డిజైన్. సో ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో జాయిన్ అవ్వాలంటే ఈ మూడిట్లో ఏదైనా ఒకటి క్రాక్ చేసి నువ్వు సెంట్రల్ యూనివర్సిటీస్లలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవే కాకుండా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళు సొంతంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ తోటి మనం ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లలో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అవేంటి అని అంటే సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎగ్జామ్. సింబయోసిస్ అనే వాళ్ళు ఒక ఎగ్జామ్కి అప్లికేషన్ రిలీజ్ చేస్తారు. దీన్ని మనం అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసిన తర్వాత దాని మెరిట్ని బట్టి మనకి వాళ్ళ యూనివర్సిటీస్లలో సీట్ అనేది అలాట్ చేస్తారు. నెక్స్ట్ ఇదే కాకుండా ఇంకా బిట్సాట్ అనేది ఉంటుంది మనకి. తర్వాత ఎంఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. సో ఈ ఎంఐటి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇవే కాకుండా మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అనేవి ఉంటాయి. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏంటి అని అంటే మెయిన్లీ మనం ఎంఈసీ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ స్ట్రైక్ అయ్యే కామన్ ఏంటి అని అంటే చార్టెడ్ అకౌంటెంట్. సో ఇవి ప్రొఫెషనల్ కోర్సెస్. ఫస్ట్లో మీకు చెప్పిన ఏమో మేనేజ్మెంట్ కోర్సెస్, మధ్యలో మనకి డిగ్రీ. ఇప్పుడు మనం చెప్తున్న ఏంటి అంటే ప్రొఫెషనల్ కోర్సెస్. మనకి ప్రతి ఒక్కరికి స్ట్రైక్ అయ్యేది ఇది సిఏ చార్టెడ్ అకౌంటెంట్. ఈ సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్. దీంట్లో ఎన్ని ఉంటాయి అని అంటే ఇది 4.5 years కోర్స్. మీరు టర్మ్ వైజ్గా కరెక్ట్గా కంప్లీట్ చేస్తే ఇట్స్ ఏ సర్టిఫికేషన్ కోర్స్. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నీ కూడా సర్టిఫికేషన్ కోర్సెస్ అంటాం వీటిని. దీంట్లో మీరు 4.5 years ఉంటుంది. బట్ మీరు క్రాక్ చేసిన దాన్ని బట్టి మీరు ఎగ్జామ్ ఎంత తొందరగా ఈ సర్టిఫికేట్ అనేది క్రాక్ చేస్తే దాన్ని బట్టి మీకు ఈ 4.5 yearsలో అయిపోతుంది. కొంతమందికి 5 years పట్టొచ్చు, 6 years కూడా పట్టొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ఏముంటుంది మీకు అంటే ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది, దాని తర్వాత ఐపీసీసీ ఉంటుంది, దాని తర్వాత సిఏ ఫైనల్ ఉంటుంది. వీటిని మీరు 4.5 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిఎంఏ కంపెనీ మేనేజ్మెంట్ అకౌంటెంట్. సో ఈ కంపెనీ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కూడా మళ్ళీ సేమ్ జస్ట్ లైక్ సిఏ. దీంట్లో కూడా మనకి 3 ఉంటాయి స్టేజెస్. ఒకటి ఫౌండేషన్, ఇట్ ఈస్ ఆల్సో సర్టిఫికేషన్ కోర్స్. ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్. అంటే ఫౌండేషన్ కంప్లీట్ చేయాలి, తర్వాత ఇంటర్మీడియట్ అంటాం, తర్వాత వచ్చే స్టేజ్ని ఫైనల్ స్టేజ్ అంటాం. నెక్స్ట్ సిఎస్ కంపెనీ సెక్రటరీ. ఇది కూడా సర్టిఫికేషన్ కోర్స్. దీంట్లో కూడా ఫౌండేషన్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఇది కూడా 3 level ప్రోగ్రామ్. నెక్స్ట్ సిఎఫ్పి సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్. ఇది కూడా మనకి సర్టిఫికేషన్ కోర్సే. సో ఇవే కాకుండా ఇంకా మనకి స్పెషల్ కోర్సెస్ అనేటివి ఉంటాయి. ఓన్లీ మరి ఇవేనా అంటే ఇవే కాదమ్మా, ఇంకా చాలా చాలా ఉంటాయి మనకి. ప్రతిదీ కూడా ఇంపార్టెంటే, ప్రతి దాని గురించి కూడా తెలుసుకోండి. మనకి మేజర్గా మార్కెట్లో డిమాండ్ ఉన్న సబ్జెక్ట్స్ గురించి మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ. ఇక స్పెషల్ కోర్సెస్ ఏంటి అని అంటే డిఎడ్. ఇంతకుముందు డిఈ సెట్ చూసాం కదా. సో ఆ డిఈ సెట్కి రిలేటెడ్ ఏంటి అని అంటే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్.
ఆ డిఈ సెట్ని మనం క్రాక్ చేస్తే మనం చదువుకోవాల్సింది ఏంది డిఎడ్. నెక్స్ట్ జర్నలిజం చదువుకోవచ్చు. తర్వాత ఇంతకుముందు బీఏ జర్నలిజం చూసాం కదా, సో జర్నలిజం చదువుకోవచ్చు. నెక్స్ట్ లా, ఎల్ఎల్బి, బీఏ ఎల్ఎల్బి చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా స్పెషల్ కోర్సెస్, డిమాండ్ ఉన్న కోర్సెస్ ఇవన్నీ. అందుకే నేను స్పెషల్గా మెన్షన్ చేశానమ్మా. మీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆల్రెడీ మనం చూసాం, బట్ ఇట్ ఈజ్ ఆల్సో డిమాండ్ కోర్స్. నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్, ఇది కూడా డిమాండ్ ఉన్న కోర్స్ ప్రజెంట్. వెబ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, ఈ వెబ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఏంటి అని అంటే ఇంతకుముందు చూసారు కదా, డిజైనింగ్లో పెయింటింగ్ కానీ తర్వాత ఫోటోగ్రఫీ కానీ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. సో ఇవి స్పెషల్ కోర్సెస్. ఇవే కాకుండా మనకి లాకి సంబంధించిన కోర్సెస్ కూడా కొన్ని ఉన్నాయి, ఆల్రెడీ మనం చూసాం బీఏ ఎల్ఎల్బి. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటి, మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమేమి ఉంటాయి అని అంటే మనం ఏం క్రాక్ చేయాలి అంటే క్లాట్ అనే ఎగ్జామ్ ఉంటుంది మనకి, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఇది సెంట్రల్ లెవెల్ సెట్ అమ్మా ఇది. సో అంటే మనకి యూనివర్సిటీ లెవెల్లో కాదు, ఇది నేషనల్ లెవెల్లో ఉంటుంది. దీన్ని మనం క్రాక్ చేస్తే నేషనల్లో ఉండే వేరియస్ కాలేజెస్లో ఎల్ఎల్బి అనేది మనం కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదే కాకుండా ఏఐఎల్ఈటి అనేది ఉంటుంది, ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ అని. ఇట్స్ ఎ 5 years ఇంటిగ్రేటెడ్. ఫస్ట్దేమో మనకి ఓన్లీ బీఏ ఎల్ఎల్బి తీసుకుంటాం, ఇది క్లాట్. త్రూ క్లాట్ మనం ఒకవేళ సీట్ అనేది మనకు వస్తే దాంట్లో మనం బీఏ ఎల్ఎల్బి చేయొచ్చు. అదే ఏఐఎల్ఈటీలో వచ్చేస్తే మనం ఇంటిగ్రేటెడ్ చేయొచ్చు, అంటే ఎల్ఎల్బి చేయొచ్చు, ఎల్ఎల్ఎం చేయొచ్చు. ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, బి అంటే బ్యాచిలర్స్, ఎం అంటే మాస్టర్స్. ఇవి మనం కంప్లీట్ చేయొచ్చు. ఇవే కాకుండా ఇంకా నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్, నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. వాటిని కూడా చూడండి. ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ మనకు నంబర్ ఆఫ్ ఉంటాయి. సిఏ, సిఎంఏనే కాకుండా ఇంకా ఐసీడబ్ల్యూఏ అని ఇంకా చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ అనేటివి ఉంటాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోండి. ఇంకా గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు నంబర్ ఆఫ్ అనేటివి చూపిస్తాయి, అవన్నీ తెలుసుకోండి. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా భారతం. Thank you everyone.